జై శ్రీమన్నారాయణ. శ్రీ గురుభ్యో నమః. శ్రీధర్ సాత్పడి డివోషనల్ ఛానల్ వీక్షకులందరికీ నా శుభాభివందనాలు. మొదటిసారి నా ఛానల్ చూసినట్టయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. భక్తి పరంగా మంచి మంచి వీడియోస్ అన్ని మీ ముందుకు తీసుకురావాలని నా ప్రయత్నం. ఏ మంచి విషయం ఉన్నా కూడా మీ ముందుకు తీసుకురావాలని నా తాపత్రయం. అందులో భాగంగానే ఈరోజు ఒక అద్భుతమైనటువంటి వీడియోని చేస్తున్నాను. ఓంకార ముద్ర మీకు తెలుసు కదండి. ఓంకార ముద్ర ఇది యోగాలో మీరు యోగా చేసేటప్పుడు కానీ, ధ్యానం చేసేవాళ్ళు కానీ, మెడిటేషన్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు ఈ ముద్రతోటి చేస్తారు. అసలు ఈ ముద్రకు ఉన్న ప్రత్యేకత ఏంటో మీకు తెలియజేయాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇది గొప్పనైనటువంటిది. ఈ ఓంకార ముద్ర దీనిలో చాలా జ్ఞానాన్ని మనకు తెలియజేస్తుంది. దీన్ని ఓంకార ముద్ర అంటారు, దీన్ని జ్ఞాన ముద్ర అంటారు, చిన్ముద్ర అని కూడా అంటారు, యోగ ముద్ర అని కూడా అంటారు. ఇన్ని పేర్లు ఉన్నాయి దీనికి. ఇది మనిషి తత్వాన్ని తెలియజేస్తుంది. ఈ 5 వేళ్లలో ఈ బుటన వేలు ఉంది చూడండి, ఇది భగవంతుడు అనుకుందాం. ఈ చూపుడు వేలు ఉంది చూడండి, ఇది మనకు సంకేతం. అంటే మనం ఎవరైనా బెదిరించినా కూడా, బిడ్డ నా విషయం, నా సంగతి నీకు తెలియదని ఇలా బెదిరిస్తూ ఉంటాం. అంటే ఇలానో బెదిరియం కదా. అంటే ఈ చూపుడు వేలు మనకు సంకేతం. మన పక్కకే పొడుగుంది చూడండి, మన పక్కకే అన్ని వేలలో పొడుగుంది చూడండి, అందరికి ఇలాగే ఉంటుంది. ఇది తపోగుణం. అందరిలో కొంచెం కాస్త ఎక్కువనే ఉంటుంది. అంటే మనిషి కొంచెం సమయం దొరికినా కూడా విశ్రాంతి తీసుకోవాలనుకుంటాడు, రెస్ట్ తీసుకోవాలనుకుంటాడు. తపోగుణం. దాని పక్కకే ఉంది చూడండి, ఇది రజోగుణం. అంటే కోరికలు, నిద్ర లేవగానే కోరికలు. ఈ చిన్న వేలు చూడండి, చిటికన వేలు, ఇది సప్తమ గుణం. చాలా మంచి గుణం. అందరిలో ఉంటుంది కానీ కనబడదు. మనిషికి అందని దూరంలో ఉంది. మరి మంచితనంతో ప్రతి మనిషిలో మంచితనం ఉంటుంది కానీ దాన్ని వినియోగించుకోరు. కొందరు దాన్ని సద్వినియోగం చేసుకోరు. అది ఉంటే ఈ మంచితనం ఉన్నవాళ్ళు, మంచితనం ఉంటే, మంచి పేరుంటే, మంచి గుణం ఉంటే, మంచి నడవడిక ఉంటే 10 మందిలో కీర్తించబడతారు, పూజించబడతారు. మనిషికి 100 ఏళ్ళు, పేరుకు 1000 ఏళ్ళు అంటారు చూడండి. అది ఈ మంచితనం ఉన్న వాళ్ళకి సాధ్యం. మరి ఈ మంచితనం మరి ఇలా ఉంటే మన దగ్గరికి అందుబాటులో ఉంటుందా? మనకు దగ్గరికి వస్తుందా? మరి మంచితనం మన దగ్గరికి రావాలంటే మనం ఏం చేయాలి? మనం ఏం చేయాల్సిందంటే ఏం లేదండి. ఈ సృష్టిని నడిపించేవాడు ఒకడున్నాడు, భగవంతుడు అనేవాడు ఒకడున్నాడని విశ్వసించి మనం ఎప్పుడైతే భగవంతుని వైపు బెండ్ అవుతామో ఆటోమేటిక్గా మంచితనం మన దగ్గరకు వస్తుంది. ఇవి 2 దూరం అయిపోతాయి. ఇవి 2 దూరం అయిపోయినామంటే నీ కీర్తి, యశస్సు అన్నీ కూడాను ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇది ఈ జ్ఞానాన్ని తెలియజేసే ఓంకార ముద్ర. దీన్ని జ్ఞాన ముద్ర అంటారు, చిన్ముద్ర అంటారు. ఈ విధంగా మనం భగవంతుని నామస్మరణ చేస్తూ ఓంకారం తోటి భగవంతుని నామస్మరణ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా భగవంతుడి అనుగ్రహం కూడా కలుగుతుంది. మంచితనం ఉంటుంది, క్రమశిక్షణ ఉంటుంది, మంచి జ్ఞానంతో మంచి యశస్సుతోటి 10 మందిలో కీర్తించబడతారు, పూజించబడతారు. ఈ విధంగా కూడా అందరూ ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవంతుడు అనేవి ఉన్నాడు అనేది విశ్వసించి భగవంతుని నామస్మరణ చేయండి. భగవంతుని నామస్మరణ కంటే మించింది ఈ కలియుగంలో వేరే ఒకటి లేదు. నామం ఒకటి పట్టుకోండి. ఏదన్నా మీకు ఇష్ట దైవాన్ని నామస్మరణ చేస్తూ ఒక్క రోజులో 1 గంట సేపు, 10 నిమిషాలు అయినా భగవంతుని నామస్మరణ చేస్తూ మంచి సత్పురుషులుగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకుంటారని ఈ యొక్క అద్భుతమైన వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. జై శ్రీమన్నారాయణ.